తిరుమల లడ్డు కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? కల్తీ జరగకుండా ఉందండి. కల్తీ జరిగి కూడా 3 years 4 years అయిపోతుంది కండి. వాళ్ళ ప్రభుత్వంలో ఉండగానే జరిగింది. వాళ్ళే చేశారు, వాళ్ళు కావాలని చేశారు అదంతా. మరి జరగకపోవటం ఏంటండి? వైవి సుబ్బారెడ్డికి తెలియదండి జరిగింది? తెలియదు, నాకేం తెలియదు, కింద క్యాడర్కే తెలుసు అంటే ఈయనేం చేస్తున్నాడండి? శాలరీ తీసుకొని గుడ్డగుర్రాలు పొడి దొంతున్నాడా, లేకపోతే ఇంట వెళ్ళి పడుకుంటున్నాడా ఏసీలు వేసుకొని? మరి ఆయన తెలియకుండా ఎలా ఉంటుందండి? గతంలో తిరుమల లడ్డు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉంది? గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడైనా తిరుమల లడ్డు టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తానికి అక్కడ నోటి దగ్గరికి వెళ్ళగానే చండాలమైన స్మెల్ వస్తుంది. ఇంకేం చేస్తామండి? టేస్ట్ తీసుకొచ్చి పడేసుకోవటమే. టేస్ట్ ఏం చేయమండి, ఎందుకంటే దుర్మార్గం పాలల్లో మేము ఎక్కడ టేస్ట్ చేస్తామండి? టేస్ట్ చేసేలాగా లేదు ఆ పాలన. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా జంతువులకు కలవలేదు, కల్తీయే జరగలేదు, అసలు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇంత నేషనల్ మీడియా అంతా కవరేజ్ అవుతుంది, మామూలుగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, దాదాపుగా 90% వరకు కూడా జరిగిందనే అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. మీరేమంటారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జరగలేదు అంటారు కదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోతే ఎవరో ఆర్కే రోజానో ఎవరో ఉందండి, జోగి రమేష్ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరిని అడగమానండి. ఆయన తెలీదు ఒకవేళ చేసింది. తెలుసు, అంతా తెలుసు, పైకి నాటకాలు ఆడుతున్నాడు అలాగా. అందుకని ఒకసారి రోజాను పిలుచుకొని అడగమానండి. నిన్న జోగి రమేష్ గారి ఇంట్లో మాట్లాడుతుందండి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారుగా. నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయిందని ఆయన అంటున్నాడు. పాపం చేసాం, తప్పు చేసాం, వెంకటేశ్వర స్వామి వీటి నుంచి ఏం చేస్తాడో భయం వేస్తుంది అంటుంది కదా. మరి అదేదో జగన్ గారిని పిలిచి అడగమానండి రోజాని, చెప్పుద్ది. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియా ముందు మాట్లాడుతూ అసలు లడ్డూ కల్తీ జరిగిందన్నమాట వాస్తవం, నేను ఒప్పుకుంటాను, కానీ కల్తీ ఎలా జరిగిందో నాకు తెలియదు, నాకు కింది స్థాయి అధికారులు ఎవరో చేసి ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలంటారు. ఇదేమైనా సరైన పొంతనుండే సమాధానమేనా? దానికి మీరేమంటారు? అసలు అది పొంతనంటే ఎవరో నమ్మరండి. అసలు ఎవరు దారే వెళ్ళే అమాయకుడు కూడా ఎవరు నమ్మరండి ఆ మాట. ఎట్లా నమ్ముతారు? వాళ్ళ సీఎంకు తెలియకుండా, ఆయనకి తెలియకోకుండా, చైర్మన్ కి తెలియకోకుండా, కింద క్యాడర్ ఈవో గారికి తెలియకుండా చేస్తారండి. మొత్తం చేసి తప్పించుకోవటానికి ఆ విధంగా చేస్తారండి. నీ క్యాడర్ నీ మాట అన్నప్పుడు నీకెందుకు నాయకత్వం? నీకెందుకు గుడి చైర్మన్? సైడ్ అయిపోయి మాకు ఇస్తే, మా నాయకుడికి ఇస్తే, మరి చేసుకునే వాళ్ళుగా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే, సనాతన ధర్మమే తెలియదండి వాళ్ళకి, సనాతన ధర్మమే తెలియదు వాళ్ళకి. మరి ఈ రోజు వైసీపీ పార్టీ నాయకులు అందరూ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నారు, తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, లడ్డూను అడ్డం పెట్టుకొని మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అసలు లడ్డూ కల్తీ విషయం మీద మీరేమంటారు? అసలు రాజకీయం ఎలా ఉందంటారు? లడ్డూ కలిసి లడ్డు మీద కలుతం ఉందని చెప్పేసి, రసాయనాలు కలిపామని చెప్పేసి, పామాయిల్ వేసామని అంతా వాళ్ళకి తెలుసండి. వాళ్ళ అంతరాత్మకు తెలుసు, ఆ తిరుపతి వెంకన్న స్వామికి తెలుసు, అన్ని తెలుసు. అవి కప్పిపుచ్చుకోవటానికి ఏం చేస్తారంటే పేటీఎం బ్యాచ్ కొంతమంది బూతులోళ్ళు వీళ్ళందరూ ఉంటారండి. రాంబాబు గారు లాంటి వాళ్ళు, ఆయన జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, రోజా లాంటిది, ఇంకా పేరు నాని ఒకడు, కొడాల నాని ఒకడు, వీళ్ళు ఒక 5-6 ఉన్నారండి బ్యాచ్, పేటీఎం బ్యాచ్. ఈ పేటీఎం బ్యాచ్ ని వదిలి ఏం చేస్తాడంటే ఆ లడ్డు విషయం కప్పిపుచ్చటానికి ఈయన పరిగెడతాడు వెనకాల. అప్పుడేమో పైన తిరిగేవాడు హెలికాప్టర్లు వేసుకొని, ఇప్పుడేమో కిందకెళ్ళి జనాలను చంపుతున్నాడు. వెళ్ళిన దగ్గరల్లా 2-3 చంపుతాడు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ కల్తీ జరిగిందా లేదా, మీరేమంటారు? తిరుమల లడ్డు అనేది కల్తీ జరిగిందని స్పష్టంగా ఆనాడే భగవంతుడే మనకి సాక్షాత్కరించేశాడు. ఎందుకంటే లడ్డూలో క్వాలిటీ లేదు, లడ్డూ పట్టుకుంటే అది ఎప్పుడు చేసిందో అని మనం పట్టుకుంటేనే దాన్ని తినాలా వద్దా అని రీతిలోకి తీసుకొచ్చేసారు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం. ఇంకొకటి, ఒకప్పుడు తిరుమల లడ్డు తినాలంటే అసలు అంత మనకి భక్తి పరవశంతో భక్తులు కూడా వేచి చూసి ఉండేవారు. ఆ లడ్డు తినాలి, మనకి ఆ లడ్డు ప్రసాదం దొరకాలంటే ఒక మహాభాగ్యంగా భక్తులు కోరుకునేవారు. అలాంటిది ఈ 5 సంవత్సరాలు మీరు గమనించండి. నేను ఈ 5 సంవత్సరాలు కూడా తిరుమల వెళ్ళాను. లడ్డు తినాలంటే అసలు ఏంటి ఇలా ఇంత ఎండిపోయినట్టు, అంటే మనం ఎక్కడైనా పాచిపోయిన లడ్డూలు ఉంటే చూసారా, పడిపోయినవి అంటే పక్కన పెట్టేస్తే లడ్డు ఎలా ఎండిపోతుందో అలా క్వాలిటీ ఉండేది కాదు. అంటే లడ్డూకి ఒక జీవకాల ఉండేది కాదు. కానీ ఆ జీవకాల ఆ రోజు మనం భక్తులకి అసలు ప్రతి ఒక్కరు కూడా ఆ లడ్డు తినాలంటేనే భయం వేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ అసలు జంతువులు కొవ్వే కలవలేదు, అసలు కల్తీయే జరగలేదు, మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, దేవుడిని అడ్డం పెట్టుకుని అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఒక హిందువుగా మీరేం చెప్తారు ఈ విషయం మీద? ఒక హిందువుగా అయితే నేను ఒకటి చెప్తున్నానండి. ఆయన 128 విగ్రహాలు
ఆయన ప్రభుత్వంలో పగలగొట్టారు, పిచ్చోళ్ళు పగలగొట్టారు అంటే అక్కడ సాక్షాత్తు ఒక చిన్న దొంగతనం చేసే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటారు. కానీ అక్కడ అదే అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు అడవికి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా తీసుకొచ్చేవారు నాదులు లేరు. ఆలయంలో జరిగింది. అదే మా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మన దేవాదాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు, ఆయన కూడా అడవికి వెళ్ళే సింహాలు ఇప్పుడు కూడా తేలేకపోయారు. అలాగనే వాళ్ళు చెప్పాలంటే చాలా చెప్పుకోగలరు. కానీ హిందూ ధర్మం మీద ఇలాగ దాడులు చేస్తున్నా గానీ ఒక్కరు కూడా ఇప్పుడు కూడా ఖండించలేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అండి. అది ఇప్పుడు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ జరగలేదు అన్నారు, ఓకే. కానీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కల్తీ జరిగిందన్నమాట వాస్తవమే, నేను ఒప్పుకుంటాను, కానీ జంతువులకు కలవలేదు, ఆ కల్తీ ఎవరు చేశారో కూడా నాకు తెలియదు, కింది స్థాయి ఉద్యోగులు ఎవరో చేస్తుంటారు, ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు కల్తీ జరగలేదు, జరిగింది నా చెప్తున్నారు కదా. ఇప్పుడు నీకు ఒక బాధ్యత, ఒక గౌరవమైన బాధ్యత ఇచ్చారు మీకు టీటీడీలో. ఏం జరుగుతున్నదో అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు అన్ని మతస్థులు చాలా మంది టీటీడీలో అన్ని మతస్థులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా పట్టించుకునే నాదులు లేడు. అక్కడ అసలు టీటీడీకి సంబంధించి హిందూ ధార్మికంగా కూడా టీటీడీ చాలా మనకి ఈ ధార్మికంగా కూడా వాళ్ళు అసలు చర్చిలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ మాత్రం ఈ పట్టించుకోకుండా ఈయన సుబ్బారావు ఈయన ఏం చేశారంటే పడుకున్నారండి. ఈయనకి తెలియదు, అందుకే పాపం పడుకున్నాడు కాబట్టి ఏం జరుగుతుందో ఏంటనేది పాపం ఆయనకి తెలియకపోవచ్చు. అంటే స్వయంగా ఆయనే కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అంటే జగన్ గారు కల్తీ జరగలేదు అన్నారు, స్వయంగా అక్కడ పనిచేసిన మనిషి ఏమో కల్తీ జరిగిందని ఆయన ఒప్పేసుకున్నాడు, మీరేమంటారు దాని గురించి? అవునండి, కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. దాని మీద చర్య తీసుకోవాలంటే వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే అంత దొంగలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా అనుకోండి పట్టుకునేవారు, దొంగలంతా వాళ్ళు అయినప్పుడు ఇంకేం చెప్తారు? అలాగనే మనకి ఈ సుబ్బారావు ఈయన ఏం చేశారంటే మనం ధార్మికంగా ఉండే వాళ్ళని ఇస్తే బాగుండేది, కానీ ఈయనకి వెళ్ళేది మాత్రం చర్చికి వెళ్తారు. అక్కడ చైర్మన్ ఇస్తే ఆయన మన భగవంతుడి మీద మన దేవుళ్ళ మీద ఆయనకి అభిమానం గాని భక్తి భావన గాని ఉండదు. తీసుకొచ్చి ఏం చేశారంటే అక్కడ తీసుకొచ్చి పెట్టగానే ఇలాంటివి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, రోజా గారు జోగి రమేష్ గారు మాట్లాడుకున్న లీక్డ్ వీడియో వైరల్ అవుతుంది. తిరుమల లడ్డు కల్తీ విషయంలో తప్పు చేసాము, ఈ రోజు భయం వేస్తుంది, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా శిక్ష వేస్తాడని చెప్పి భయంగా ఉంది, పైకి మాత్రం నటిస్తున్నాం అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణ వీడియో వైరల్ అవుతుంది. మీరేమంటారు? అంటే తప్పు ఒప్పేసుకున్నట్టేనా? తప్పు ఒప్పుకున్నారంటే వాళ్ళు ఒప్పుకోలేదండి తప్పు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు, తప్పు ఇప్పుడు కూడా ఒప్పుకోరు. సాక్షాత్తు భగవంతుడే వాళ్ళ నోటు ద్వారా ఈ తప్పు మేము చేసాం నాయన అని ప్రజలకి తెలియపరిచింది ఆ సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి వారే మనకి ఈ వీడియో అనేది బయట పెట్టించారు. తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందా లేదా, ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు దాని గురించి? కంపల్సరిగా మీడియా మిత్రులు కానీ పేపర్లో కానీ ఛానల్లో కానీ చూపిస్తున్నారు. అది వాస్తవం అవుతూనే చూపిస్తారని నాకు తెలుసు. అది హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే, హిందూ కట్టుబాట్లో తెలియాలంటే హిందూ అవుతూనే తెలిసింది. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక మత సంబంధించిన వ్యక్తి, బాప్టిజం తీసుకున్న వ్యక్తి. హిందూ ధర్మాన్ని ఎలా కాపాడు. అది పక్కాగా కల్తీ జరిగిందని చెప్పి మేము కూడా అనుకున్నాను పెద్దల తరఫున. దేవుడి విషయంలో ఆటలాడుతున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఒక ఛాన్స్తోనే అయిపోయింది. దీన్ని తప్పు చేశానని ఒప్పుకోకపోగా దాని మీద వ్యతిరేకంగా అవతల మీద బురద తల్లి తప్పు అవతల మీద నెట్టాలంటే అది కష్టం, జరిగే విషయం కాదు ఇది. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూ తిన్నారా? ఎలా అనిపించింది మీకు? దాదాపు నేను తిరుమల దేవస్థానం ఎంతో పవిత్రమైన దేవస్థానం. అది దాదాపు మా చిన్నప్పుడు కానీ మా తల్లిదండ్రులతో పాటు వెళ్తున్నాం. ఇప్పుడు లేని రిమాకు ఈ ఒక ఛాన్స్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాంట్లోనే వచ్చిందంటే ఈయన హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి కాదు. ఏ రోజైనా తిరుమల దేవస్థానంలో ఒక ఇంత ప్రసాదం తిన్నాడా? తీర్థం ఇస్తే వాళ్ళ మిస్సెస్ గారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తే కింద పోసేసి చేతులు చూసుకున్న రోజులు ఉన్నాయి, నేను కల్లారుగా చూశాను. ప్రసాదం ఇస్తే లడ్డు ఏ రోజు లడ్డు చేత్తో పట్టుకున్న రోజుల్లో ఇది కల్తీ చేయరంటే ఏదైనా కల్తీ చేయరు చెప్పండి. ప్రజలకి నువ్వు ఏదో చెప్పాలి, మళ్ళీ ప్రజల దగ్గర నువ్వు ఏదో లబ్ధి పొందాలనుకున్నావు తప్పది. ప్రజలు కాదు, ఆ వెంకటేశ్వర స్వామి గారిని నేను క్షమించడానికి తెలియజేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదు, జంతువులు కొవ్వే కలవలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు రాజకీయాలు చేస్తూ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నీ మీద నెట్టాల్సిన అవసరం లేదు. ఫోన్ నీ మీద అభిదయ చేశారంటే తప్పు చేసామని అన్నందుకు
నువ్వు చెయ్యాలి. నేను తప్పు చేయాలని చెప్పాలి. చెప్పకపోగా నువ్వు ఏలమైన బురద జల్లితే ఎంతవరకు కరెక్ట్? తప్పు చేసావు కాబట్టి నువ్వు గట్టిగా మాట్లాడలేకపోతున్నావు. మొన్న మీడియాలో ఒక ఛానల్లో వచ్చింది, జోగి రమేష్ గారు రోజా గారు ఇద్దరు మాట్లాడుకుని మీ పొరపాటు జరిగిపోయింది. ఈరోజు సోషల్ మీడియా మొత్తం బీభత్సంగా ప్రజలందరికీ నోటెడ్ అయిపోయింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో గంభీరంగా ఉన్నాం కానీ కడుపులో భయం అనేది ఏర్పడింది మనకి అని చెప్పుకున్నాం. మరి చేశారు కాబట్టి తప్పని ఒప్పుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ప్రజలు చేయవచ్చులా, నారా చంద్రబాబు నాయుడు గారు చేయవచ్చులా, విన్నారా, లోకేష్ బాబు గారు చేయవచ్చులా, పవన్ కళ్యాణ్ చేయవచ్చా? దేవుడు చిన్న వ్యక్తి కాదండి, దేవదేవుడు ఆయన, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి. ఆయన పేరు చెప్పాలంటే కలవాలంటే భయపడతాం. చిన్న తప్పైనా చేయాలన్న ఆలోచిస్తాం వెంకటేశ్వర స్వామి గుడిలో. వీళ్ళు చేసిన పాపం చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. సర్వనాశనం అయిపోతారని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కల్తీ జరగలేదు అంటారు, కానీ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కల్తీ జరిగిందన్నమాట వాస్తవమే, కానీ ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ జంతువులకు కలవలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఆయన గుళ్ళో ఏం చేస్తున్నాడు? ఆయన ఇచ్చిన డ్యూటీ ఏం చేస్తాడండి? ఆయన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? చేసిన వ్యక్తి ఆయన, చేపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ తెలిసిన విషయమే. నువ్వు దొంగ అంటే దొంగను ఒప్పుకుంటావు, నేను దొంగను కాదంటావు. అలాగని తప్పించుకోవాలని చెప్పి మాట్లాడతాం తప్పించి వేరేది విధానం లేదు. వీళ్ళు చేసిన తప్పుకి పాపం ఉట్టిగా పోదు, జన్మలకి ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తానికి కలిగిద్దని తెలియజేస్తాం. తిరుమల లడ్డు కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? ఖచ్చితంగా జరిగిందండి. ఆ జరిగింది ఒప్పుకుంది కూడా. నిన్న వీడియోలో చూశారు కదా, మన సోషల్ మీడియా మొత్తం రోజా గారు జోగి రమేష్ గారు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే వివరణ ఇచ్చేశారు, అయ్యో మనం తప్పు చేసాము, కల్తీ విషయంలో మనం సంకలు గుద్దుకుంటున్నాం కానీ జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారావు రెడ్డి గారు కూడా ఆ రోజు టీటీడీ దేవస్థానంలో పనిచేసి ఉన్నారు. ఆయన కూడా ఏం చెప్తున్నారండి, ఒప్పుకున్నారు. ఏమని? కల్తీ అయితే జరిగింది, కానీ ఏ టైప్ ఆఫ్ కల్తీ జరిగింది అని అడిగారు. కెమికల్స్ కల్తీ జరిగింది, అది ఆయన ఒప్పుకుంటున్నాడు. జరిగింది అంటే తప్పు ఎవరి ప్రభుత్వంలో జరిగింది? గత ప్రభుత్వంలోనే జరిగిందని వాళ్ళ మొత్తం ఒప్పుకుంటున్నారండి. అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆ భగవంతుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బయట పెట్టిస్తున్నారు. అంటే మనం ఎంత తప్పు చేసి వెనకాల సమర్థించుకుందామన్నా, కప్పిపుచ్చుకుందామన్నా దైవం మాత్రం ఊరుకోదండి. కర్మ సిద్ధాంతాన్ని ఎవడు తప్పించలేరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మన గుంటూరు పర్యటనకు వెళ్ళి మాట్లాడుతూ, అసలు కల్తీయే జరగలేదు, మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మా మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏంటంటారు? ఇంత జరిగి మీడియా అంతా ఒకటే చెప్తుంది, వాళ్ళ పక్కన వాళ్ళు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాట పాడతారు. అదే చెప్పాను కదండి, వాళ్ళే చెప్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ కదా వైవి సుబ్బారెడ్డి గారు. రోజా ఎవరు? జోగి రమేష్ ఎవరు? వీళ్ళంతా ఎవరు? వాళ్ళే కదా. వాళ్ళు ఎదురు మాట్లాడినా, ప్రెస్ మీట్ లో ఎదురు వచ్చి మాట్లాడినా తప్పు కాదని, వెనకాలని నిజాలన్నీ బయటకు వస్తున్నాయి కదా. మీరు ఎంత సమర్థించుకున్నా ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు. ఎందుకనంటే ప్రజలు మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మీ రాజకీయ నాయకులు మీరు కొట్టుకొని ఒక దేవస్థానాన్ని అపవిత్రం చేయడం. ఈరోజు తిరుపతి దేవస్థానం కాదండి, మొన్న మధ్యన కొంచెం ముఖ్యమంత్రి గారికి మన శ్రీశైలంలో కానీ, ఇంకా నాకు తెలిసి దుర్గగుడిలో కూడా ఏమన్నా జరుగుతుందా అని అవుతుంది. ఈరోజు పవిత్రంగా దుర్గగుడి లేకపోతే టీటీడీ దేవస్థానం లేకపోతే శ్రీశైలం లాంటి గుళ్ళకి ప్రజలు వెళ్ళాలంటే కెమికల్కే కలుపుతున్నారా, లేదా పాయిజన్ లాంటి కలిపేసి ప్రజల్ని ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారా అని చిన్న డౌట్. ఇదంతా కూడా వైసీపీ ప్రభుత్వంలోనే ఎందుకు జరిగి అంటారు? అంటే ముఖ్యంగా హిందువుల మీద దాడిలో భాగంగా ఇవన్నీ జరిగి అంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా శ్రీశైలంలో కూడా లడ్డు కల్తీ విషయంలో తేడా వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారని చెప్పి గతంలోనే వార్తలు వచ్చాయని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తప్పులే కదండి. ఆ రోజు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ తప్పులు వాళ్ళు బయట పెట్టుకోరు కదండి. ఒకవేళ వాళ్ళ తప్పులు బయట పెట్టుకుంటే మాత్రం వాళ్ళే కదా మైనస్ అవుతారు ప్రజల్లో. కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ ఎక్కడ బయటకు వస్తాను వాళ్ళు కప్పిపుచ్చుకోబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే ఆ తప్పులన్నీ బయటకు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ వెలుగులో తీసుకొచ్చిన పరిణామం ప్రకారమే ఇవన్నీ బయటపడుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేషనల్ మీడియా ముఖంగా మాట్లాడుతూ, అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ అయితే జరిగింది, కానీ జంతువులకు కలవలేదు, అది కూడా ఎవరో కింది స్థాయి వ్యక్తులు నాకు తెలియకుండా చేశారు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలంటారు. అంటే ఇంత పెద్ద స్కామ్ లో ఆయనకు తెలియకుండా జరిగిందా? పైగా కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నారు కదా. అయితే కల్తీ జరిగిన విషయం ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయనకి తెలియకుండా జరిగిందంటే మీరు ఆ రోజు ఆ పదవి తీసుకుని ఏం చేస్తారు? నిద్రపోయారా? ఇంట్లో కూర్చొని నిద్రపోయారా? అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నారు? నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కుప్పాల శ్రీనివాస్ అండి. తిరుమల లడ్డు కల్తీ విషయం మీద ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డు కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? కల్తీ లడ్డు కల్తీ నెయ్యితో తయారు చేయడం అనేది వాస్తవం అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే 2022లోనే
ఇది కల్తీ జరిగిందని బయటకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాబట్టి దాన్ని తొక్కిపెట్టేశారు. ఈ రోజున నేషనల్ వైజ్గా న్యూస్ అయింది ఇది. ఎందుకంటే హిందూ మనోభావాలతో చెలగాటం ఆడారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. కొంచెమైనా భయం భక్తి లేకుండా సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తితో కళ్ళకద్దుకొని తినే ప్రసాదాన్ని సైతం వీళ్ళు డబ్బులకి కక్కుర్తిపడి కొన్ని కోట్ల రూపాయల డబ్బులకి కక్కుర్తిపడి కల్తీ జరిగింది వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో చాలా మంది నాయకులు కానీ జంతువులకు కలవలేదు, అసలు కల్తీ జరగలేదు అని చెప్పి బల్ల గుద్దినట్టు మరి మాట్లాడుతున్నారు. ఏకంగా రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేయడాలు, లేకపోతే గుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే మరి దాని గురించి మీరేమంటారు? మరి ఇంత జరిగిందని మీరు చెప్తున్నారు, అక్కడేం జరగలేదని వాళ్ళు చెప్తున్నారు కదా. కొంచెమైనా సిగ్గు శరం ఉండాలండి వాళ్ళకి. ఎందుకంటే కల్తీ జరిగిందని వాస్తవం వాళ్ళకి తెలుసు. క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. మొన్న కూడా చూసాం, క్లీన్ చిట్ ఇచ్చింది, మేము ఏ కల్తీ జరగలేదని. కానీ సిట్ ఇచ్చింది ఏంటంటే కల్తీ జరిగిన వాటా వాస్తవమే. బాత్రూంలో వాడే కెమికల్స్ అంటే బాత్రూమ్లు మనం లెట్రిన్ బాత్రూమ్లు క్లీన్ చేసుకునే వాటి కెమికల్స్తో, అలాగే పామ్ ఆయిల్తో, కొన్ని యానిమల్స్ ఫ్యాట్తో జరిగింది వాస్తవం అని చెప్పేసి సిట్ అనేది తీర్పిచ్చింది. కానీ దీన్ని టాపిక్ డైవర్షన్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ దొంగలు దొరికిపోయారు కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేస్తారు. గతంలో తిరుమలకి ఎప్పుడైనా వెళ్ళారా? లడ్డు తిన్నారా? ఎలా అనిపించింది మీకు? నేను ప్రతి సంవత్సరం కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తానండి. కనీసం ఒక 2 సంవత్సరాలకి కానీ నాకు కుదిరినప్పుడు కల్లా నేను వెళ్తా. ఇప్పుడు కనీసం నేను ఒక 10 సార్లు వెళ్ళి ఉంటా. అయితే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్యలో 2 సార్లు వెళ్ళారండి. లడ్డు అయితే తీసుకోండి, నాకు కూడా ఫ్యాట్ కలిపిన కల్తీనైతేనే లడ్డు ఇచ్చారు, నేను తిన్నాను. నాకు ఆ స్వామివారు అలా చేశారు. కానీ హిందూ మనోభావాలతో ప్రసాదం ఇచ్చి కల్తీ చేయడం అనేది దుర్మార్గం. తిరుమల లడ్డు కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేమంటారు దాని గురించి? అన్న, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ గురించి ఖచ్చితంగా అది కల్తీ జరిగిందని నేనైతే భావిస్తున్నానన్న. ఎందుకంటే దీని మీద అధికార పార్టీ వాళ్ళు చెప్పారని కాదు, స్వయాన జగన్ గారి బాబాయ్ గారు అయినటువంటి మాజీ టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారే మా ఢిల్లీలో మీడియా ముఖంగా ఆయనే కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. అది కాక నిన్న చూసినట్లయితే మాజీ మంత్రి రోజా గారు, జోగి రమేష్ గారు మాట్లాడుకుంటా రోజా గారు ఏమంటున్నారు, తప్పైతే జరిగిపోయింది, ఎట్నుంచి వెంకటేశ్వర స్వామి ఎట్నుంచి శిక్ష వేస్తాడని భయం వేస్తుంది, బయట భీకరంగా మాట్లాడుతున్నా కానీ లోపల భయంగా ఉంటుంది, నేషనల్ న్యూస్ అయిపోయింది ఇది అని చెప్పి నవ్వుతా వాళ్ళ నోటి నుంచి వాళ్ళే అంటుంటే ఇంకా కల్తీ జరగలేదని మేము ఎలా అనుకుంటామన్నా? ఖచ్చితంగా లడ్డు కల్తీ అయితే జరిగిందన్న. మరి గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల లడ్డు కానీ మీరు ఎప్పుడైనా విజిట్ చేయడం కానీ లేదంటే ఎవరైనా ఇస్తే తినడం కానీ మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉంది? మీకు ఏమైనా తేడా ఏమైనా కనిపించిందా మీకు? అన్న, నా ఫ్రెండ్స్తో పాటు నేను 3-4 సార్లు వెళ్ళానన్న తిరుపతికి. ఓ ముస్లిం అయినా నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం జగన్ ప్రభుత్వం వెళ్ళినప్పుడు అన్నదానం పెట్టినప్పుడు, అన్నదానం కూడా చాలా న్యూస్లో వచ్చింది, మీరే చూస్తుంటారు. అన్నం కూడా సరిగ్గా ఉండేది కాదు ఆ క్షేత్రంలో. లడ్డు కూడా గట్టిగా అయిపోయేది, గట్టిగా ఉండేది, స్మెల్ వచ్చేది కాదు. కానీ గత ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న వెళ్ళినప్పుడు మేము అన్నం బాగుంది, లడ్డు కూడా బాగుంది. ఎందుకు అంటే ఆ లడ్డు కల్తీ ఉండటం వల్లే, ఆ కెమికల్స్ కలిసే కాబట్టే లడ్డు గట్టిగా అయిపోయిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే లడ్డు నిన్న కూడా నా ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు, నిన్న ఇంట్లో కూడా ఉంది అది. లడ్డు చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కల్తీ జరిగిందని ఖచ్చితంగా మేమైతే నమ్ముతున్నాం అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అసలు కల్తీయే జరగలేదని మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియాలో కానీ ఇంకా కల్తీ జరగలేదు, సిబిఐ కమిటీ అనేది క్లీన్ చిట్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు జంతువులకు కలవలేదు, అసలు కల్తీయే జరగలేదు అంటారు కదా, మీరేం చెప్తారు దాని గురించి? అంటే అన్న, ఇందులో ఆశ్చర్యం ఏంటంటే జగన్ గారు ప్రెస్ మీట్ ముందు కల్తీ జరగలేదు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అనే లోపే వాళ్ళ బాబాయ్ గారు ఆ పక్క నుంచి మీడియా సమక్షంలో కల్తీ జరిగిందని ఆ వీడియో ఈయన చూసుంటారు మరి బహుశా. ఎందుకంటే ఒక పక్క ఈయన చెప్తానే ఉన్నాడు, ఈ లోపు ఈ వీడియో వచ్చేసింది బయటికి.
మరి వాళ్ళ సొంత బాబాయే ఒక టీటీడీ చైర్మన్ గా ఉండే ఆయనే చెప్పాడంటే అందులో వాస్తవం లేకపోతే ఆయన చెప్పడు కదన్నా. ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడు, మేమేం కాదు కిందోళ్ళు చేసి ఉంటారు అంటున్నారు. అది అలా అంతవరకు ఈయనకి తెలియకుండా జరిగితే ఏదైనా, ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు చైర్మన్ కి తెలియకుండా కిందోళ్ళు ఎలా చేస్తారు? చైర్మన్ ఖచ్చితంగా తెలిసింది, ఆయన ఒప్పుకున్నాడు. సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ నోటితో నిజం చెప్పించాడు. అంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కల్తీ జరిగింది అన్నది వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అది ఎలా జరిగిందో నాకు తెలియదు. కింది స్థాయి ఉద్యోగులు ఎవరో చేసి ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. పైగా జంతువుల కొవ్వు అనేది కలవలేదు అన్నట్టు మరి దాన్ని కవర్ చేసే విధానంగా మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అంటారు అలా మీడియా ముందుకు వచ్చి కవర్ చేస్తున్నట్టు, తప్పు ఒప్పుకొని మళ్ళీ లేదన్నట్టు మాట్లాడడం? ఇప్పుడు ఏంటన్నా, ఒక దొంగ దొరికిపోతే తప్పు తొందరగా ఒప్పుకోడన్నా, ఏదో ఒక సాగులు చెప్తా ఉంటాడు పోలీసు వాళ్ళకి. అలాగే ఇది కూడా ఇప్పుడు జనాలకి ఏదో ఒకటి చెప్పాలి. వీళ్ళు చెప్పపోతే ఇప్పుడు వాళ్ళ పార్టీ మనుగడ ముందుకు వెళ్ళదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కల్తీ మేమైతే చేయలే, కింద స్థాయి వాళ్ళు చేస్తున్నా అంటే అసలు నీకు టీటీడీ చైర్మన్గా నువ్వు నీది లేకుండా అసలు అది పైకి వెళ్ళదు. అలాంటిది నీకు తెలియకుండా ఎలా కల్తీ జరిగిద్ది అంటే నీ కింద స్థాయి వాళ్ళు ఎలా చేస్తారు? నీకు తెలియకుండా నిన్ను చేస్తారా? జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అన్న, పిచ్చోళ్ళు అనుకుంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు. జనాలు పిచ్చోళ్ళు కాదు, అన్ని గమనిస్తానే ఉంటారు. నిన్న రీసెంట్ గా కూడా రోజా గారు, జోగి రమేష్ గారు మాట్లాడుకున్న లీక్డ్ వీడియో బయట వైరల్ అవుతుంది. తప్పు చేసేసాము, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా శిక్ష వేస్తాడు అనేది భయం వేస్తుంది, పైకి ఏదో గంభీరంగా మాట్లాడుతున్నాము అని చెప్తున్నారు. ఇంకోవైపు నేషనల్ మీడియాలో పెద్ద రచ్చ అయిపోతున్నారు మాట్లాడుతున్నారు. అంటే తప్పు ఒప్పుకున్నారని చెప్పి తెలిసిపోతుంది కదా మనకి. అన్న ఒక ముస్లింగా నాకు చాలా బాధేస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు లడ్డూలో కల్తీ చేసిన వాళ్ళు రేపు పొద్దున వేరే దాంట్లో కల్తీ చేయరని ఏంటి నమ్మకం? ముస్లిమ్స్కి సంబంధించిన దాంట్లో కూడా కల్తీ చేయొచ్చుగా, వేరే వేరే మతాలన్నా కల్తీ చేయొచ్చుగా. అసలు వాళ్ళు రోజా గారు డైరెక్ట్గా జోగి రమేష్ గారితో డైరెక్ట్గా అనింది, అది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయి ఇంత కూడా వాళ్ళ మనసులో బాధ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా నవ్వుతా జాలీగా చెప్తే నాకే బాధ అనిపించింది. అర్రే వీళ్ళకి ఇంత కూడా లేదు, ఎంతో పవిత్రంగా ఉన్న టీటీడీ లడ్డుని కల్తీ చేశామని ఇంత బాధ కూడా లేకుండా మాట్లాడుతుంటే ముస్లింగా నేను చాలా బాధపడుతున్నా. గత 5 ఏళ్ళు కూడా తిరుమలని భ్రష్టు పట్టించే విధంగా ఈ లడ్డు కల్తీ విషయమే కాకుండా పరకామణిలో దొంగతనం అని, శాలివాల్లో స్కామ్ అని, విఐపి టికెట్ల దర్శనాలు అమ్ముకున్నారని, కొండ కింద ఉన్న గోవిందర స్వామివాలయంలో 50 కేజీల బంగారం దొంగతనం అని, ఇవన్నీ కూడా వినబడుతున్నాయి. అంటే ఇంత పవిత్రమైన దేవాలయంలో ఒక్క 5 ఏళ్ళు వీళ్ళ పరిపాలన చేస్తే ఇన్ని తప్పులు జరిగాయా? ఇదంతా కూడా కుట్రపూరితంగానే జరిగాయంటారా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అన్న ఇవన్నీ కుట్రపూరితగానే జరిగినాయి అన్న. ఏంటంటే అవినీతి, ఎక్కడైనా అవినీతి 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 అవినీతి. వాళ్ళు ఎంత అవినీతికి దిగజారకపోతే ఒక పవిత్రంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అలాగే విఐపి టికెట్స్ మీద రోజా గారు ఎంత సంపాదించారు అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. ఇప్పుడు ఆ పాలక మండలి చైర్మన్ కూడా స్వయాన జగన్ గారి బంధువులే. వీళ్ళందరూ కావాలని వేసుకుని టీడీటీని భ్రష్టు పట్టించారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోకెల్లా అత్యధిక ఆదాయం వచ్చే దేవస్థానం అది. అలాంటి దేవస్థానాన్ని మనం లూటీ చేస్తే దానికి మించి డబ్బులు ఎక్కడా ఉండవు అన్న ఒక నిరంకృతంతో వాళ్ళు కావాలని దీనికి పాల్పడినట్టు నేను భావిస్తున్నా. ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా తిరుమల దేవస్థానాన్ని పక్కన పెడితే మిగతా దేవాలయాల్లో కూడా ఇలా లడ్డు విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఒక మీటింగ్ వేదికగా మాట్లాడుతున్నారు. దాని మీద కూడా ఒక ఎంక్వైరీ వేయిస్తాము, ప్రతిదీ కూడా చెప్తాం. ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానంలో లడ్డు గతంలో తేడాగా ఉందని కొన్ని కంప్లైంట్లు వచ్చినాయని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పనిచేసిన ఒక అధికారి చెప్పినట్టు చెప్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? అంటే ఓన్లీ తిరుమలే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా దేవాలయాల్లో జరిగిందంటారా? అన్న ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేరుగాంచిన దేవాలయాలు ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వాళ్ళు అవినీతి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఏంటి దేవుడు దాని మీద ఎవరైనా ఉంటే ప్రజలు ప్రశ్నించరు కదన్నా. వీళ్ళేంటి దొంగ భక్తి చాడుకుంటారు. దేవుడికి రూపాయి వేసి కింద 10 రూపాయలు, రూపాయి వేసి 9 రూపాయలు వీళ్ళు దొబ్బే రకాలు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేరు పొందిన దేవాలయాల్లో ఖచ్చితంగా అవినీతి జరిగింది. దీని మీద వాళ్ళు ఖచ్చితంగా వెయ్యాలి, ఇదే ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీ వేసిన తర్వాత శిక్షించాలని నిన్న కూటమి ప్రభుత్వం కూడా అనింది.
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడు లడ్డూ ప్రసాదం ఎత్తి ఎందుకు తినలేదు? పూజా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొన్న విధానం, ఆయన సాంప్రదాయాలు పాటించారా లేదా? మీరేమంటారు? అన్న, మనం గతంలో చూసుకున్నట్టయితే నేను ఒక ముస్లింగా నాకు ఉన్న అవగాహన ప్రకారం నేను చూసిన ముఖ్యమంత్రులు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు దేవుళ్ళకి. అలాంటిది జగన్ గారు నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఆయన ఒక్కడే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం ఏంటి? అది ఎక్కడ ఆచారం? ఇలా ఆచారంలో లేదు. అంతేకాకుండా నువ్వు లడ్డు తినకుండా పక్కన వేసాడు అంటే నీకు ముందే తెలుసు లడ్డూలో కల్తీ జరిగిందని. సరే, నువ్వు అన్య మతస్థుడివి కాబట్టి నువ్వు పక్కన పెట్టడం అనుకుందాం. కానీ నువ్వు ఈ విషయంలో కూడా నువ్వు తినపోవడం ఏంటి? నీ ఇంట్లో సెట్ చేశారు, గుడి సెట్ చేశారు, అక్కడ కూడా నువ్వు తినకుండా పక్కన పెట్టేశావు నువ్వు. అంటే నీకు ముందే తెలుసు. జగన్ గారి హయాంలో ముఖ్యంగా ఆయన తిరుమల వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటారు? డిక్లరేషన్ ఇచ్చే కదా ప్రతి అన్య మతస్థులు కానీ ఇతరత్ర మతస్థులు, ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా అప్పట్లో ఆయన తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారనే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరేమంటారు? అంటే ఆ జగన్ గారు అబ్దుల్ కలాం గారి కంటే గొప్పవాళ్ళ? అదే అండి, సాక్షాత్తు ఒక ముస్లింగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం గారే వాళ్ళ మతానికి గౌరవించి అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం డిక్లరేషన్ ఇచ్చారు. నేను సీఎంని కదా, నేను ఎవరికి ఇవ్వాలి డిక్లరేషన్, నేను ఇవ్వవసరం లేదు అనుకునే ఒక ధోరణితో జగన్ చేసిన అది అతిపెద్ద తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పద్దాకు చెప్తూ ఉంటారు మా పిల్లలు క్రిస్టియన్ అని. మొన్న వెళ్ళినప్పుడు తిరుపతి ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్తే నేను డిక్లరేషన్ ఇస్తాను ముస్లిం కాబట్టి, ఖచ్చితంగా ఇవ్వాలి. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. నువ్వు సీఎం అయినా కానీ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే అవ్వదు కదా. ఫైనల్ గా లడ్డూ కల్తీ విషయం మీద యాజ్ ఏ ముస్లిం గా నువ్వేం చెప్తావు? ఫైనల్ గా ఒక మాటలో నువ్వేమంటావు? కల్తీ జరిగిందా లేదా? నా ఫైనల్ గా నేను యాజ్ ఏ ముస్లింగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఈరోజు టీటీడీ లడ్డూలో కల్తీ చేసిన వాళ్ళు రేపు పొద్దున రంజాన్ మాసం వస్తుంది, ఇఫ్తార్ విందులు పెట్టి అందులో చేయరని ఏంటి అన్న? కల్తీ చేయరని ఏంటి లాభం? ఇప్పుడు ముస్లింలు ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు ఉపవాసం ఉండి పొద్దున్న సాయంత్రం దాకా ఉండి సాయంత్రం వెళ్ళి ఇఫ్తార్ విందులో కూర్చుని మంచిగా దేవుణ్ణి ప్రార్థించుకుని తినాలనుకుంటారు. కానీ కల్తీ జరిగితే ఆ ఉపవాసం అంతా వేస్ట్. ఆ పాపం కూడా నీకే తగిలిద్ది. ఈరోజు హిందూస్లో చేసావు, రేపు పొద్దున్న క్రిస్టియన్స్లో చేస్తావు, రేపు పొద్దున్న ముస్లిమ్స్లో కూడా చేస్తావు. చేయమని ఏంటి లాభం? అసలు భారతదేశం అనేది మతాలు ఒకటే, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ మత సామరస్యం ఉన్న దేశం భారతదేశం. ఈ రోజు నేను ఒక హిందూగా అనట్లా, నేను ఒక ముస్లింగా నేను నిలబడి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది తప్పుని తప్పుగా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నా. నేను ఒక ముస్లింగా చెప్తున్నా, వీళ్ళైతే ఖచ్చితంగా తప్పు చేశారన్న. రేపు పొద్దున వేరే మతంలో కూడా వేరే దాంట్లో కూడా తప్పు చేయరంటే ఏంటి నమ్మకం? ఖచ్చితంగా మీరు తప్పు చేస్తారు. తప్పు చేశారు కాబట్టి నిన్న రోజా గారు కానీ అంతకుముందు వైవీర సుబ్బారెడ్డి గారు అని ఇద్దరు కానీ తప్పు ఒప్పుకున్నారు. రేపు పొద్దున జగన్ గారి నోట కూడా ఖచ్చితంగా తప్పు ఒప్పిస్తారు వెంకటేశ్వర స్వామి.